కలలై బంగారు అలలై పగడపు బులుగుల వలె మబ్బులు మెరిసినయవి. ఓహోహోహో ఊహాతీతం బియానందం బిలాతలంబున తగజుం 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 తగదిరికిటనాదం ములటో లయానుక్రమముగా శృతిబట్టుటకో గొంతు సవదరించినటలుత్కట భృంగమ్ములు పలుకడినవే పక్షుల ప్రాబలుకులో కల హైమవతీ విలసన్నూపుర నినాదములకు ననుకరణంబులో ఏమానందము భూమి తలపున. సృష్టించిన సృష్టికర్తకి ఆనందం ఎప్పుడు వస్తుందంటే తాను చేసిన ప్రయత్నం సాఫల్యం చెందినప్పుడు, మనం వైఫల్యం చెందినప్పుడు కాదు. అభిమానంతో మా గంప నాగేశ్వరరావు 4 మంచి మాటలు నా గురించి చెప్పాడు. నా వయస్సు గురించి చెప్పినప్పుడు మీరు నమ్మే ప్రమాదం ఉంది, చూసినప్పుడు అనుమానించే అవకాశం ఉంది. వయస్సు శరీరానికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది కాదు. శ్రీశ్రీ ఒక చోట కొందరు పుట్టుకతోనే వృద్ధులు అంటాడు. ఎందుకలా? డ్యాన్స్ చేసినప్పుడు ఉత్సాహం వచ్చింది, చూస్తున్నప్పుడు ఆనందం వచ్చింది. ఇతరులు చేస్తున్నప్పుడు ఎక్కువ ఆనందించారు కొందరు, తాము చేస్తున్నప్పుడు ఆనందిస్తూ చేశారు కొందరు. ఇతరులు చేస్తున్నప్పుడు ఆనందించక, తాము చేస్తున్నప్పుడు ఆనందించలేక ఆ పని చేస్తే ఆ పని అర్థమేమిటి, జీవిత పరమార్థమేమిటి? ఈరోజు నేను ఎన్నుకున్న విషయం జీవితం, లైఫ్. విశాఖపట్నం ఇంపాక్ట్. ఇంతమంది ముందు ఇక్కడ నిల్చుని మాట్లాడటం ఒక గౌరవంగా, ఒక అపూర్వమైన అవకాశంగా భావిస్తున్నాను. ఒక్కసారి ఆ ఇంపాక్ట్ అనే అక్షరాల వైపు చూడండి. అందులో ఐఎంపి ఇంపని ఏసీటీ యాక్ట్ అని కనబడతాయి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యాక్ట్ అని అర్థం. విని ఊరకుండిపోతే ప్రభావం ఉండదు, ఫలితం ఉండదు. విత్తనాలు నాటినప్పుడే దాని ఫలసాయంపై మనకు హక్కు ఏర్పడుతుంది. 2, కొంచెం ఇటు ఆగి ఐ యామ్ ప్యాక్ట్ అని చదవండి. అంటే నేను నాతో ఒప్పందం చేసుకుంటున్నాను అని అర్థం. ఏమిటా ఒప్పందం? ఈ 3 రోజుల కార్యక్రమంలో మీరు వినబోయే వ్యక్తుల ఉపన్యాసాల అంశాల సారాంశాన్ని వ్రాసి పెట్టుకుంటున్నారో, గ్రహిస్తున్నారో, గుర్తుంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారో, లేక తర్వాత ఎలాగో యూట్యూబ్లో వచ్చినప్పుడు తిరిగ్గా చూద్దాంలే అనుకుని వాయిదా వేస్తారో, అలా ఎప్పటికీ చూడకుండా వాయిదా వేస్తూనే పోతూ ఉంటారో నాకు తెలియదు. బట్ ఎన్ ఎక్స్పోజర్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ విత్ ఎంతూజియాజం. An enthusiasm activates yourself, that creates energy. Energy is the most important thing for anything. And when you do the experiment, you get the experience. That experience accumulates and becomes expertise. And when you are having expertise, you are pursuing excellence. And when you are pursuing excellence, how can there be failure for you? ఉత్సాహవంతమైనటువంటి మానసిక స్థితి ప్రారంభ క్షేత్రం, మొదటి మెట్టు. ఆ మెట్టుతో ప్రారంభమైనప్పుడు అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు కనబడతాయి. టీమ్ ఇంపాక్ట్ ప్రామిసెస్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్. విశాఖలో వికాసం ఉంది. ఒక చోట పుట్టడం నన్ను అడిగితే ప్రాప్తం, అక్కడో మరో చోటో పెరగటం కూడా ప్రాప్తమే. ఒక చక్కని సంకల్పాన్ని చెప్పుకుని మనస్సులో ఆలోచనల్ని నాటుకుని అవి మొలకెట్టినప్పుడు కేవలం మొక్కలుగా కాక కల్పవృక్షాలుగా అవి పెరిగినప్పుడు అది అవకాశమే. ఒక 17-18 సంవత్సరాలుగా గంపా నాగేశ్వరరావు ఎంతో ప్రేమతో హైదరాబాదులో చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు విశాఖపట్నంలో ఇది మొదటి కార్యక్రమం. దీన్ని కొనసాగించే బాధ్యత మీ అందరిది అని మనవి చేస్తున్నాను. మేము మీ వయస్సులో ఉన్నప్పుడు ఇలా అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న పదమే వినలేదు నేను.
టైం మేనేజ్మెంట్ అన్న పదం వినలా. అంటే ఎందుకు చెప్తున్నాను, మాకు ఆ వయస్సులో ఉన్నప్పుడు కోల్పోయిన నష్టాన్ని ఇప్పుడు ఆ వయస్సులో ఉన్న మీకు అందించాలనే మా తాపత్రయం. దీనివల్ల మీరు మార్పు చెందటమే కాదు, మీరు ఇంకో ఇద్దరికో ముగ్గురికో చెప్తారు. ఇందాక చెప్పినట్లు మీరు చదివిన స్కూళ్ళల్లో, మీరు పుట్టి పెరిగిన ఊళ్ళల్లో ఈ చైతన్యవంతమైన ఆలోచనల విత్తనాలను నాటడానికి గనక ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు ఇది ప్రతి చోట ఊరూరా జరిగే, అది దసరా ఉత్సవాలు కావచ్చు, శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు, అలా చైతన్యవంతమైన ఉత్సవాలుగా 3 రోజులు కాకపోతే ఒక్కరోజు చేసుకోలేరు. ఆలోచించండి, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ బొమ్మ మా మిత్రుడు జవహర్లాల్ నెహ్రూ పంపించాడు. అది చెట్టు, కొట్టేస్తే మొద్దు, చెక్కితే బొమ్మ, పసుపు రాసి బొట్టి పెడితే అమ్మ. ఇది మనం అర్థం చేసుకోవలసిన పరిణామ క్రమం. ఆ కొట్టివేసిన చెట్టు చాలా రోజుల కింద కొట్టేశారు. ఆ పచ్చితనం కనబట్టంలా ఎండిపోయింది. కానీ అందులో ఉన్న చేవ, ఆ చేవ ఒక రెస్ట్లెస్నెస్, ఒక ఇర్రెసిస్టబిలిటీ, ఒక ఫోర్స్, పవర్ ఆఫ్ నేచర్. ఐ విల్ నాట్ డై, ఐ విల్ డూ. అది దాని స్పిరిట్. ఆ 2-3 ఆకులు మీకు కనబడుతున్నాయే, అది ఆ చెట్టు లోపల ఎక్కడో మిగిలి ఉన్న తడి, సాధించిన ప్రగతి. ఒక్క అణువంత ఉత్సాహం మీలో ఉన్న ఆ అణువంత ఉత్సాహాన్ని ఇక్కడ నింపుకుని మీరు వెళ్ళినా ఆ అణువు చాలు పరమాణు విస్ఫోటనానికి కావలసినటువంటి సత్తా అందించటానికి. అది కాపాడుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. వీ డోంట్ హ్యావ్ టు బీ స్మార్టర్ దాన్ ద రెస్ట్, వీ హ్యావ్ టు బీ మోర్ డిసిప్లిన్డ్ దాన్ ది రెస్ట్. వితౌట్ డిసిప్లిన్ హ్యాస్ ఎనీథింగ్ బీన్ అచీవ్డ్ ఎనీవేర్? నథింగ్. సాధారణంగా మనకు కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఆ అలవాట్లలో ఎంజాయ్ చేద్దామనేటువంటి ఒక ఆలోచన బలంగా ఏర్పడుతుంది. ఎంజాయ్ చేయటం అంటే పని చేయకుండా బద్దకించటమని, మన పనులు ఇతరులకు చెప్పటమని, మన పని మనం చేసుకోవటం ఏమిటని, ఇలాంటి మనస్తత్వాలు బలంగా గనక నాటుకుంటే కనీసం ఈ 3 రోజుల ప్రభావంతో వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి. నీ పని నువ్వు చేసుకోగలిగిన నాడు, పని స్వభావం, తత్వం అర్థమైన నాడు, మరో పనిని కూడా నువ్వు చేయగలిగిన నాడు, నీవు ఇతరులకు చెప్పి చేయించుకోగలిగిన నాడు, అప్పుడు ఆ నాయకత్వ లక్షణాలు వస్తాయి, వ్యాపార లక్షణాలు వస్తాయి, టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, మొదలైనవన్నీ వస్తాయి. నైనా జైస్వాల్ 14 సంవత్సరాల ప్రాయంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఈ మధ్యనే ఒక 13 సంవత్సరాల అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ స్కూల్ పిల్ల ఎవరెస్ట్ ఎక్కింది, ది యంగెస్ట్. మనం గ్రాడ్యుయేషన్లు ఎప్పుడో చేసేసాం. ఆ 14 ఏళ్ళ అమ్మాయితో పోటీ పడక్కర్లా. 13 ఏళ్ళ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది, పోటీ పడక్కర్లా. జీవితంలో ఓ 4 పైమెట్లు పైకి ఎక్కటానికి మనం సంకల్పం చెప్పుకోకపోతే ఎట్లా? ఏ రంగంలో ఆ ఫ్రీడమ్ మీకుంది, ఏ భావంతో ఆ ఫ్రీడమ్ మీకుంది. కావాల్సింది ఏమిటంటే, వెన్ అదర్స్ క్యాన్ డూ, హౌ ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ స్టిల్ స్లీపింగ్ ఆన్ మై బెడ్. పొద్దున్నే లేవకుండా ఎవ్వరూ గొప్పవాళ్ళు కాలేదండి. మీరు ఎన్ని గంటలకు లేస్తారో మీ ఇష్టం. కానీ రేపటి నుంచి, అంటే పోనీ రేపు ఇక్కడికి రావాలి కదా, ఆ తర్వాత నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నారో ఒక్క పావు గంట అలారం ముందు పెట్టుకుని లేవటానికి ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ ఈజ్ ది టైం, ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మైనస్ 15 minutes. ఈ పావు గంట ముందు చేసిన తర్వాత ఏం చేయాలి? ఐ హ్యావ్ నథింగ్ టు డూ అని అనుకోవచ్చు. కాసేపు వింటూ ఉండండి, చెప్తా ఆ పావు గంట ఏం చేయాలో. కానీ పావు గంట మాత్రం ముందు లేవటానికి ప్రయత్నం చేయండి. లైఫ్ ఏమిటిది? అసలు ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? ఇందులో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడు. 83,99,900 జీవరాశులు ఒకవైపు, మనిషొక్కడు ఉత్కృష్టమైన సృష్టి. ప్రతి మతము భగవంతుడు మనిషిని తాను తన రూపంలో నిర్మించాడని భావిస్తుంది.
సరే, కొన్ని మతాలు భగవంతుడు నిరాకారుడని నిర్గుణుడని భావిస్తాయి. నాకు తెలిసిన హిందూ మతంలో సాకార స్వరూపము ఉంది, నిరాకార స్వరూపము ఉంది, సగుణ తత్వము ఉంది, నిర్గుణ తత్వము ఉంది. ఎందుకు చెప్తున్నాను? అందరికీ ఒకటి రుచించదు కాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కాబట్టి, ఈ స్వాతంత్రం అందరికీ ఇవ్వాలి కాబట్టి, ఒక వృత్తానికి కేంద్రం ఒక్కటే ఉంటుంది, వ్యాసార్థం మీద ఆధారపడి పరిధి ఉంటుంది. పరిధిలో ఉన్న ఏ బిందువు నుంచైనా కేంద్రాన్ని మనం చేరుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. మతాలన్నీ అలా పరిధిపై ఉన్న బిందువులని ఆలోచిస్తే ఇబ్బంది ఎందుకు ఏర్పడుతుంది? పోట్లాటలు ఎందుకు పెంచుకుంటున్నాం మనం? అర్థం చేసుకునే ఓపిక ఎందుకు ఏర్పడటం లేదు? సహనం ఎందుకు ఏర్పడటం లేదు? అర్థం చేసుకుంటే అనేక విషయాలు గోచరిస్తాయి. ఒక్క ఆలోచన, ఎన్ ఐడియా క్యాన్ చేంజ్. ఒక్క విత్తనం ఒక చెట్టుకు, ఆ చెట్టు ఒక పండుకు, ఆ పండు అనేక విత్తనాలకు, మళ్ళీ ఆ విత్తనాలకు పునరుత్పత్తి సామర్థ్యం. అలా ప్రతి ఆలోచన విత్తనం కాదా? ప్రతి ఆలోచన విత్తనమైనప్పుడు ప్రతిరోజు 10 మంచి ఆలోచనల విత్తనాలను మనస్సులో ఎందుకు నాటుకోకూడదు? అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి? మనం చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, చూస్తున్న పోస్టర్లు, ఇంటర్నెట్ సైట్లు, టీవీ సీరియల్స్, బొమ్మలు అన్నీ కలిసి మన ఆలోచనలకు కారణం. ఆ ఆలోచనల వల్ల నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆ ఆలోచనల వల్ల నీకు ఎలాంటి మాటలు వస్తున్నాయి? ఆ ఆలోచనల వల్ల నీకు ఎలాంటి చేతలు ఉన్నాయి? ఆ ఆలోచనల వల్ల నీ ఆలోచనలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? అవి నీకు ఇతరులకు మేలు చేసేవేనా, లేక నిన్ను కొంగదీసి సమాజాన్ని బలహీనపరిచే ఆలోచనలా? వీటి గురించి ఆలోచించకపోతే బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తన అవుతుంది. బాధ్యతారహితమైన ప్రవర్తన వల్ల భవిష్యత్తు ఉజ్వలం కాదు, అంధకారం అవుతుంది. అందుకని వాట్ యు ఆర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు యూ, వాట్ యు విల్ బికమ్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్. బికమ్ బెటర్ అండ్ గెట్ బ్యాక్ టు గాడ్. దట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్. ఒక చైతన్యవంతమైన దేశం కావాలని మీరు భోజనం చేశాక, ఉపన్యాసాలు విన్నాక, బహుశా కొంచెం నిద్రమత్తులో ఆ పెరుగన్నం ప్రభావం ఏదో ఉంటుందని మిమ్మల్ని ఆ వెస్ట్రన్ డ్యాన్స్ చేయించాడు మా నాగేశ్వరరావు. నేను నా వయసులో డ్యాన్స్ ఏమిటి, బాగుండదు. నేను ఆలోచనల నృత్యం చేయిస్తాను. అసలు ఆలోచన ఎందుకు ప్రారంభమవుతుంది? దేని గురించి ఎలా ఆలోచించాలి? ఆలోచిస్తే దాని పర్యవసానం ఎలా ఉండాలి? దాని గురించి ఎంత స్పష్టత ఉండాలి? స్పష్టత ఉంటే ఏమవుతుంది? స్పష్టత లేకపోతే ఏమవుతుంది? అసలు అస్పష్టత ఎందుకు వచ్చి చేరుకుంటోంది అనేటువంటి విషయాలు కొంత మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈజ్ యువర్ లైఫ్. హూ ఈజ్ ఇన్ చార్జ్? మీ జీవితం ఇంకెవరికైనా తాకట్టు పెట్టారా? మాటిచ్చారా? లేక మీ జీవితం యొక్క బాధ్యత పగ్గాలు మీరే తీసుకుని ఆ పగ్గాలను సక్రమంగా గమ్యం చేరేందుకు వాడుకుందాం అనుకుంటున్నారా? వెన్ విల్ యూ టేక్ చార్జ్? వాయిదా వేస్తూ వస్తున్నారే మీరు. వాయిదా వేయకుండా బాధ్యతాయుతంగా ఆలోచించడం ఎందుకు అలవాటు కావటం లేదు? అండ్ వాట్ డూ యూ వాంట్ విత్ ఇట్? సరే సార్, ఏం చేయమంటారు? ఇప్పటికే మీరు ఎంతో దూరం ప్రయాణం చేశారు కాబట్టి ఏం చేయాలో మీకు తెలిసే ఉంటుంది. అసలు ఏం కావాలి? జీవితంలో ఏముండాలి? ఇప్పుడు ఏం కావాలి? కొంచెం తర్వాత ఏం కావాలి? ఎప్పటికీ కొన్ని వద్దు, అవి ఎంత కావాలి అనేటువంటి ఆలోచన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితం గురించి మీరు ఆలోచించకపోతే వేరే వాళ్ళ బ్లూ ప్రింట్ ప్రకారం ఎలా జీవిస్తారండి మీరు? If you don't have a goal, if you don't have a name, if you don't have an assessment of your own strengths, weaknesses, opportunities and threats, if you don't plan your life, if you don't work it out, if you don't get up early, if you are not sure of what you are capable of, what are you going to achieve? ఆలోచించండి. హార్డ్ స్కిల్స్ వేరు,
సాఫ్ట్ స్కిల్స్ వేరు, లైఫ్ స్కిల్స్ వేరు. మీకు ఏదిలో ఎందులో ఎంత వచ్చు, ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా వాటిపై ఆధిపత్యాన్ని సాధించటం ఎలా? హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ వాట్? రోజుకున్న 24 గంటల్లో ఒక 7-8 గంటలో, 9 గంటలో, పోనీ 10 గంటలో నిద్రతో పాటు సస్టైనింగ్, నర్చరింగ్, మెయింటైనింగ్ యాక్టివిటీస్కి అవసరం అవుతుందని, స్నానం అవసరమని, భోజనం అవసరమని, తలదూకోవటం అవసరమని భావించినట్టయితే మిగిలిన సమయం ఎట్టిపోతుంది? ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా? నిజాయితీగా సమీక్ష చేయడానికి ప్రయత్నం చేశారా? ఆ అంశానికి అంత సమయం వల్ల మీరు అనుకున్నటువంటిని గమ్యాన్ని చేరుకోగలమనుకుంటున్నారా? ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? నిదానిస్తామనుకుంటున్నారా? అసలు దారి తప్పి పక్కదారో తప్పుదారో పట్టబోతున్నారని చెప్పని అర్థం చేసుకుంటున్నారా? దాన్ని బట్టి యూ మస్ట్ డిసైడ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ కీప్ ఇట్ అన్ఆల్టర్డ్ ఫర్ ది ప్రజెంట్ టు బి రివ్యూడ్ పీరియాడికల్లీ. ఈ 3 రోజులు నాకు బాగా నమ్మకం ఉంది మీరు చాలా చురుగ్గా ఉన్నారని. మరి మిగిలిన 365 రోజులు ఎందుకు ఉండకూడదు? ఆలస్యంగా ఎందుకు నిద్ర లేవాలి? సమయం మీద ఛాస్ ఎందుకు ఉండకూడదు? జీవితం అంటే సమయమే కదా. వస్తాను. ద క్రియేటర్ అండ్ హిస్ క్రియేషన్. ఉదాహరణకు భగవంతుడు కళ్ళిచ్చినందువల్ల మనం చూడగలుగుతున్నాం. మరి కళ్ళు లేని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు చూడగలరా? చూడలేము. మనం కళ్ళు మూసుకుంటే మనము చూడలేము. అంటే అందం చూడటానికి కళ్ళు కావాలి, కానీ చూస్తున్న కళ్ళకు ఆనందం అనుభవించటం తెలియదు. ఆ చూస్తున్న కళ్ళ ద్వారా వస్తున్న సంకేతాల వల్ల ఏర్పడుతున్న ఆనందం మేధస్సుకి, ఆ మేధస్సు స్పందన వల్ల అయితే కన్నీళ్ళు లేక ఆనంద బాష్పాలు. చూస్తున్నదెవరు? వింటున్నదెవరు? గమనిస్తున్నదెవరు? ప్రణాళిక వేస్తున్నదెవరు? ముందుకు దూకవలసిందెవరు? ప్రయాణం కొనసాగించవలసిందెవరు? ఎత్తుపల్లాలను గమనించి తమ జీవితాన్ని నిర్దేశించుకోవలసిందెవరు? మీరే కదా. అందుకని హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పి నేను ఇందాక మిమ్మల్ని అడగటం జరిగింది. యూ అండ్ యువర్ క్రియేటివిటీ ఆర్ రెస్పాన్సిబుల్. చుట్టూ ఉన్న భగవంతుని సృష్టి చూసినప్పుడు, ఆనందం కలిగినప్పుడు దాన్ని పాడు చేయకుండా రానున్న తరాలకు అందించాలనే సత్సంకల్పం మనలో కలగాలి. మంచిని రక్షించుకోవాలని, పెంచాలని, పంచాలని మనకు అనిపించాలి. అంతే తప్ప మరోలా మనకు అనిపించకూడదు. అంటే ఆ ఒక క్రమంలో ఇందాక మా పద్మ మీతో ఒక మాట చెప్పింది, ఇటు ఉప్పు అటు ఉక్కు. ఒక రకంగా తప్పు చేస్తే తుప్పు. మీకు అర్థమైంది కదా. ఎంత జాగ్రత్త వహించాలి, ఎంతటి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి, ఎంత చైతన్యవంతులుగా జీవించాలి. ఆ వయసులో కాకపోతే పెద్ద వయసు వచ్చిన తర్వాత జీవిస్తారటండి మీరు. యూ హ్యావ్ బీన్ కన్స్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో సహా, సోదరీమణుల అభిమానాలతో సహా. వెన్ ఆర్ యూ గోయింగ్ టు బిగిన్ టు కాంట్రిబ్యూట్? మీ వయస్సు ఎంతో నాకు తెలియదు, ఒక్కొక్కరిది వేరువేరుగా ఉంటుంది. ఇంకో 2 ఏళ్ళు, ఇంకో 3 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు, పోను ఇంకో 5 ఏళ్ళు ఎంఎస్ చేస్తారు, ఇంకో 6 ఏళ్ళు అని అనుకుందాం. ఆ తర్వాతన్నా ఇవ్వటానికి పూనుకోవాలి కదా. కూర్చుని తింటూ ఉంటే కొండలన్నా కరిగిపోతాయి అని చెప్పని మనవాళ్ళు చెప్తారు. మరి అవసరం ఉన్నప్పుడు తీసుకుని తింటే అవసరం తీరి మనం ఇవ్వగలిగిన స్థితి వచ్చాక మళ్ళీ కనీసం గులకరాళ్ళన్నా తెచ్చి పేరిస్తే అప్పుడు కొండలా స్థిరంగా ఉంటుంది. సమాజం 10 కాలాలు బాగుండాలంటే కావలసిన నిర్మాణాత్మకమైనటువంటి దృక్పథం మనకు అవసరం అవుతుంది. తిన్నాం కాబట్టి ఊరుకుండిపోకూడదు, ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి. కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ డెట్ అని అంటారు. దాన్నే వేరే కాంటెక్స్ట్లో ఋషి రుణము అని చెప్పని అంటారు. ఆ ఋషి రుణాన్ని తీర్చడానికి, సంఘ రుణాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. బీ వాంటెడ్, బీ అట్రాక్టివ్. అండ్ హౌ? మిమ్మల్ని చూసి 10 మంది ఇలాంటి వ్యక్తి నాకు కావాలి అని కోరుకుంటారా, లేక ఇలాంటి వ్యక్తి మాత్రం వద్దు అని చెప్పనంటారా? ఏ లక్షణాలు ఉంటే మీరు వాంటెడ్ అవుతారు, ఏ దుర్లక్షణాలు ఉంటే మీరు అన్వాంటెడ్ అవుతారు.
ఆకర్షణ అనేటువంటిది రూపానికి సంబంధించింది, కొంత మటుకు కాదనను. సాధారణంగా పొట్టిగా ఉన్నాననో, నల్లగా ఉన్నాననో, రూరల్ బ్యాక్గ్రౌండ్ అనో, అమ్మ ఎక్కువ చదువుకోలేదనో, నాన్న ఉద్యోగం చేస్తున్నాడనో మనలో చాలామంది ఒక ఆత్మ న్యూనతాభావము అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. మీ సత్తా చూపించండి, దమ్ము చూపించండి, దుమ్ములు ఎక్కొట్టండి. హూ ఈజ్ వరీడ్ అబౌట్ యువర్ హైట్, కలర్ ఎక్సెట్రా. అబ్దుల్ కలాం యొక్క ఆకారం గురించి మనం పట్టించుకుంటామా? 8-10 ఏళ్ల క్రితం ఏఆర్ రెహమాన్ ఫోటోలు ఎలా ఉండేవి? ఇన్ఫోసిస్ చీఫ్ మెంటర్ నారాయణమూర్తి గారి స్వరూపం ఇప్పుడు కూడా ఎలా ఉంది? అవి అవసరమా? బాహ్యమైన రూపం తొలుత మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కొంత సఫలీకృతమవుతుంది. కానీ మీ యొక్క మేధో సౌందర్యము, మీ యొక్క హృదయ సౌందర్యమే మీకు 10 కాలాల పాటు మంచి పేరు తెచ్చిపెడుతుంది. నోరు విప్పితే ఎలాంటి మాటలు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి స్ఫూర్తి కలుగుతోంది, ఏం చేద్దామని అనిపిస్తోంది. ఉరకలేస్తున్నటువంటి మనస్సును అదిపి పెట్టడం కష్టమవుతోంది అనేటువంటి భావన మీలో కలిగించటం ఇంపాక్ట్ టీం యొక్క లక్ష్యం. బీయింగ్ పాజిటివ్, బీయింగ్ డిసిప్లిన్డ్, బీయింగ్ కాంట్రిబ్యూటింగ్, బీయింగ్ కన్స్ట్రక్టివ్, బీయింగ్ ఎ బిట్ లెస్ సెల్ఫిష్. గురుజాడ సొంత లాభం కొంత మానుకో. ఆయనకు తెలుసు పూర్తిగా మానుకోమంటే మనం మానుకోలేమని. అంత మానవ స్వభావాన్ని ఆయన బాగా మదనం చేసి అర్థం చేసుకున్నందువల్ల సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడుపడవోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనతో పాటు ఉన్న ఇన్ని జీవజాలాలకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎ నేషన్ లేదండి, దేశం లేదండి, సంఘం లేదండి. బహుశా దేవుడు కూడా ఉన్నాడో లేదో నాకు తెలియదండి. వాట్ ఈజ్ ఎ నేషన్? వై యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వేర్ యు ఆర్ బార్న్? వై యూ షుడ్ డూ సంథింగ్? వై యూ షుడ్ లవ్ యువర్ ల్యాండ్? వై యూ షుడ్ లవ్ యువర్ మదర్? వై యూ షుడ్ లవ్ ది కల్చర్, లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ వాట్ నాట్? తల ఎత్తుకుని జీవించాలి. చిన్ అప్, నాట్ చిన్ డౌన్. తలదించుకునేలా జీవించకూడదనేటువంటి ఒక ఆలోచన మన మనస్సులో రావాలి. ఇందాటి నుంచి మీరు గమనిస్తూ ఉంటే నేను చాలా మటుకు వృక్ష సంబంధమైనటువంటి పువ్వులనే ఎన్నుకున్నాను. మనస్సు సున్నితం అంటారు కదా, ఆ సున్నితత్వాన్నైనా చూపిస్తే మీరు బహుశా అందాన్ని మనస్సులోకి ఆహ్వానించుకోగలరని, ఆలోచనలో, మాటలో, చేతలో ఆ అందాన్ని ప్రదర్శించేలా చేయగలరని, అండ్ యూ వుడ్ అటెంప్ట్ టు ఎక్స్పాండ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెల్ అని ఆ అభిప్రాయంతో నేను చూపిస్తున్నాను. బీ క్రియేటివ్. అక్షరాలు 26 ఇంగ్లీష్లో, లక్షల పదాలు, కోట్ల పుస్తకాలు, కోటాను కోట్ల వాక్యాలు. ప్రతి సంవత్సరము కొన్ని వేల పదాలను ఆ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో కలుపుతూ ఉంటారు. సంగీతంలో స్వరాలు 7. ప్రపంచంలో ఏ భాషలోని ఏ భావాన్నైనా ప్రకటించటానికి ఆ సప్తస్వరాలు చాలు. ఎందుకు చెప్తున్నాను? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? క్రియేటివిటీ వల్ల, సృష్టి వల్ల. అది గమనిస్తే మన సృజనాత్మకతే మన భవిష్యత్తుకు పెట్టుబడి అని అర్థమవుతుంది. ఏమిటి సృజనాత్మకత? మీరు నేర్చుకున్నదే. నేర్చుకున్న దాంట్లోంచి కొత్తదనం కోసం అన్వేషణ, ఒక తపన, ఒక తపస్సు, ఒక మదన, ఒక మేధోమదనం. ఆ మనస్సు అదిలో జరగటానికి మీరు సిద్ధపడాలి. దీనికి ఒక చిన్న లక్ష్యం చెప్తాను, చాలా తేలిగ్గా గుర్తుంటుంది. చాలా తేలిగ్గా కాదు, కష్టంగా సాధించటం సాధ్యమవుతుంది. ఏమిటది? రైట్ సంథింగ్ వర్త్ రీడింగ్. మీరు వ్రాసింది ఇతరులు ప్రేమగా, ఆప్యాయతతో చదివేంతటి గొప్ప కావ్యం రాయండి, లేదు పోయిట్రీ రాయండి, లేదు 2 వాక్యాలు రాయండి. అక్షర రూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. అది దాని పవర్. బీ గుడ్ అండ్ డూ గుడ్ అంటాడు స్వామి వివేకానంద. ఎందుకని? ఏమిటర్థం?
హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అన్నాడు సత్యసాయి. ఇలా ఒక్కొక్క మహోన్నతమైన వ్యక్తి 4, 5, 10 ఎక్కడో చెప్పే ఉంటారు. ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతాయి, పుస్తకాలలో వెతికినా దొరుకుతాయి. మీ దగ్గర ఒక నోట్బుక్ పెట్టుకుని ఆ నోట్బుక్లో ఒక 100 మందివి 10 చొప్పున 1000 మంచి సూక్తులను, మీలో ఉత్సాహాన్ని, ఆలోచనను, సృజనాత్మకతను నింపే వాటిని నింపుకొని దగ్గర పెట్టుకుని దగ్గర చదవటానికి ప్రయత్నం చేయండి. మీలో సృజనాత్మకత ఎందుకు మేల్కోదు? సృజనాత్మకత మేల్కొంటుంది. డూ సంథింగ్ వర్త్ రైటింగ్. కొందరు గళం విప్పుతారు, కొందరు కలం పడతారు, కొందరు నిశ్శబ్దంగా పనిచేస్తారు, కొందరు వెనకాల ఉండి పనిచేస్తారు, కొందరు ముందుండి నడుపుతారు. సృష్టిలో అన్నీ కావాలి. దేనిని చిన్న చూపు చూడకండి. ఊరికే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, చింతాకు చిన్నగా ఉంటుంది, అరిటాకు పెద్దగా ఉంటుంది. చింతాకు పప్పు చేసుకుని అరిటాకులో పెట్టుకుని తింటాం, కానీ చెప్పనా మిగిలింది? అరిటాకు పప్పు చేసుకుని చింతాకులో తింటాం కుదరదు. ఎవరు కర్త? ఆ చింత చెట్టుగా పులుపు ఎందుకు ఇచ్చాడు? మామిడి చెట్టుగా తీయదనం ఎందుకు ఇచ్చాడు? వేపకు ఆ వగరు ఎందుకు ఇచ్చాడు? ఉగాది నాడు అన్నీ కలిపి తినమని ఎందుకు చెప్పాడు? షడ్రుచులు కావాలి, అది అనుభవించే అభిరుచి కావాలి. నవరసాలు కావాలి, నీరసం మాత్రం దరిచేరకూడదు. ఏ రకమైన పరిపూర్ణ జీవితానికి సంబంధించిన ఆరోగ్యకరమైన ఆలోచనల విత్తనాలను మనసులో నాటుకోవాలో, దేనిని ఎప్పుడు ఆహ్వానించాలో, దేనిని ఎప్పటి వరకు ఆగమని చెప్పాలో, దేనికి తొందరపడాలో, దేనికి నిదానించాలో, ఆ విఘ్నత సంస్కారం వల్ల వస్తుంది. ఆ సంస్కారం ఆలోచనల వల్ల వస్తుంది. ఆ ఆలోచనలు సత్సాంగత్యం వల్ల వస్తాయి. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. 5000, 8000, 10,000 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి మనోనేత్రం తెరుచుకున్నటువంటి జాతి మనది. 1000 ఏళ్ళు, 2000 ఏళ్ల కన్నా ఎక్కువ చరిత్ర లేని దేశాల మధ్య తలదించుకుని నేడు నిలవటానికి కారణమేమిటి? ఐకమత్యం లేకపోవటం, స్పష్టత లేకపోవటం, భవిష్యత్ దర్శనం లేకపోవటం, అహింస అని ఆయుధ సంపత్తిని పెంచుకోలేకపోవటం. నిన్ను చూసి ఎదుటవాడు కన్నెత్తి తేరిపార చూడనంతటి కాంతివంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉండవలే. అంతే తప్ప నిన్ను చూసి 2 నెత్తిన కొట్టి వీడిది గుంజేసుకుందాం అనేటువంటి అభిప్రాయం పక్కనున్న వాడికి కలగకూడదు. ఐ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్ so that others dare not attack me, but I will not use my strength to attack you. I will be intelligent enough not to be cheated by you, but I will not use my intelligence to cheat you. ఇది సంస్కారానికి సంబంధించిన విషయం. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సో write something worth reading when you get that experience, age and opportunity. Do something worth writing. మనం గొప్ప పనులు చేస్తే ఎదుటివాళ్ళు రాసి అభిమానిస్తారు. లేదు మనం మంచి విషయాలు రాస్తే ఎదుటివాళ్ళు చదివి వాటిని ఆచరిస్తారు. ఎన్ని రంగులు! కానీ ఆకులు సాధారణంగా ఆకుపచ్చ రంగే కలిగి ఉంటాయి. ఆ ఆకుపచ్చ రంగు ఒక అవసరం ఉంది. సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి ఆహారం తయారు చేయాలి చెట్టుకు. అందుకని ఆ ధర్మం ఆకుపచ్చనే. ఎక్కడో 1 అర పసుపో ఎరుపో మీకు కనబడతాయి, కానీ పూల రంగులు మాత్రం వేరువేరు. ఎందుకని? తేనెటీగల్ని ఆహ్వానించాలి కాబట్టి. వాసనలు వేరు, ఆకారాలు వేరు, రంగు వేరు, ప్రయోజనం వేరు, కానీ పరమార్థం ఒకటే. మళ్ళీ నీవు విత్తనం కాగలగాలి. యు మస్ట్ బికమ్ ఏ సీడ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. యు మస్ట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. పీపుల్ మస్ట్ సే, అలాంటి వాడు మా సంస్థలో ఉంటేనా, ఇలాంటి కొడుకు ఉంటేనా, ఇలాంటి కూతురుంటేనా అని ఆనందించేలా మీ జీవితాన్ని మలుచుకోవటం అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది. శిలవు నీవు, శిల్పివి నీవు, శిల్పానివి నీవు.
యు ఆర్ ది స్టోన్, యు ఆర్ ది స్కల్ప్టర్ అండ్ యు ఆర్ ది స్టాచ్యూ. ప్రతి అనుభవం యొక్క ఉలిదెబ్బ మిమ్మల్ని తీర్చిదిద్దుతోంది. అందుకని ఎక్కడ ఏది ఎప్పుడు ఎంత ఎలా కావాలో దాన్ని గమనించి ఆహ్వానించడానికి ప్రయత్నం చేయండి. ఇంటికొక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల. ప్రతి హృదయంలోనూ గనక పువ్వు యొక్క అందాన్ని, వాసనను, రంగును ఆహ్వానించుకుంటే, సృష్టి పరిణామ క్రమంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే, ఆధ్యాత్మికత చోటు చేసుకుంటే తక్కువ తప్పులు చేస్తాం. తప్పులు చేయకుండా ఉండటం చాలా కష్టం అండి. ఇక్కడ కూర్చుని వేదిక మీద మాట్లాడేస్తూ ఉంటాం. బహుశా మా జీవితంలో ఎక్కువ తక్కువ, కొన్నో ఎక్కువ, గొప్ప తక్కువ, తప్పో ఒప్పో చేసిన తర్వాత ఒక పరిణతి వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ వల్ల ఇఫ్ సమ్మన్ వర్ టు గివ్ ఎ సెకండ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు లివ్, వాట్ టైప్ ఆఫ్ లైఫ్ వీ వుడ్ లైక్ టు లీడ్ సో దట్ వీ డోంట్ రిపీట్ ది మిస్టేక్స్ అండ్ వీ డూ మోర్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్ అనేటువంటి విఘ్నత ఏర్పడుతుంది. ఆ భావాలను ఆహ్వానించటం వల్ల తప్పు చేయబోయే ముందు మన మనస్సు, మన అంతరాత్మ మనకు చెప్తుంది, ఇది వద్దు, ఇది తప్పు. ఇతరులు ఇది నీకు చేస్తే, ద బ్యూటిఫుల్ క్రిస్టియన్ కాన్సెప్ట్, డూ అంటు అదర్స్ యాజ్ యూ వాంట్ అదర్స్ టు డూ అంటు యూ. ఒరులేయవయునరించిన నరవరణ అప్రియము తన మనంబునకు తా నొరులకున విసేయకునికి పరాయణము పరమ ధర్మపదములకెల్లన్. ఏమిటది? ఇతరులు నీకేది చేస్తే బాగుందనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకు చేయి. ఇతరులు ఏది చేస్తే నీకు బాగుంటం లేదు, మనసును వస్తుంది, అసహ్యంగా ఉందని అనుకుంటున్నావో అది నీకు ఇతరులకు చేయకు. అంతకని ఇంకేముంటుంది ధర్మం? ఏమిటి ధర్మం? సార్ మేమేదో ఇంజనీరింగు, ఎంఏ, బిఏ, బీకామ్ అవి ఇవి చదువుకున్నాం సార్, ఈ ధర్మం గిర్మం జాంతానై మాకు తెలియదండి, చాలా కష్టమండి, ఇంకా ఎన్ని పుస్తకాలు చదవాలండి, జీవితం అంతా చదవటానికి సరిపోదు కదండి, జీవించడం ఎప్పుడండి? ధర్మ సూక్ష్మాన్ని గనక గ్రహిస్తే అన్ని పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా భగవానుడు వేదాలను 4గా విభజించి అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత ఎవరో నాలాంటి వాడు దారిన పోతూ, ఏమయ్యా ఇంత రాశావు, మేమెప్పుడు చదివాను, మాకెప్పుడు అర్థమయ్యేను, ఎందుకు ఇది అన్నట్ట. నీకోసం కాదులే, చదువుకునే ఓపిక తీరిక ఉన్న వాళ్ళ కోసం రాశాను అన్నట్ట. మరి మాకేం లాభం అన్నట్ట. అంటే అప్పుడు ఆయన చెప్పాట, అవంతా అక్కర్లా, అర్ధ శ్లోకం చెప్తాను చాలు. హాఫ్ శ్లోక అంటే ఒక్క పాదం. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. కోటి పుస్తకాలలో ఉన్న సారాంశాన్ని నీకు అర్ధ శ్లోకంలో చెప్తానయ్యా. ఏమిటి ఆయన చెప్పింది? శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంతే. ఇతరులకు ఉపకారం చేయగలిగినంత చెయ్యి, అపకారం మాత్రం చేయొద్దు. నిజానికి మనం ఆలోచనల్లో కూడా అప్పుడప్పుడు అపకారం చేస్తుంటామండి. అసూయపడటం అపకారం కాదా? గర్వపడటం అపకారం కాదా? ఈ గర్వం, అసూయను అణుచుకోవటం ఎందుకు సాధ్యం కావటం లేదు మనకి? మ్యాథమెటిక్స్లోనే మైనస్ అండ్ మైనస్ బికమ్ ప్లస్. ఇన్ రియల్ లైఫ్ ఇట్ ఈస్ డబుల్ నెగటివ్, డబుల్ డేంజరస్. పక్క వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనకు అయితే గర్వం లేక అసూయ అణుచుకోవటానికి ప్రయత్నం చేయాలంటే మీకు ఆ స్పిరిచువల్ సాధన అవసరం వస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ముసురుకుంటున్నాయో, ఒక్కోసారి నలుగురి మధ్యలో ఉన్నా కూడా రకరకాల ఆలోచనలు మన మనసులోకి వస్తూ ఉంటాయి. ఇతరులు మన ఆలోచనల్ని పసిగట్టడం లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఇతరులు కనుక మన ముఖం చూసి, మన కళ్ళను చూసినట్టు మన ఆలోచనల్ని కనుక గ్రహించగలిగినట్టయితే, ఆ ఆలోచనలు వచ్చినందుకు మనం గర్విస్తూ తల ఎత్తుతామా, సిగ్గుపడుతూ అయ్యో అని తల దించుకుంటామా? టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ విత్ పీపుల్. 10 మంది మధ్య ఉన్నప్పుడు మీ మాటలే వాళ్లకు వినబడతాయి, మీ ప్రవర్తనే వాళ్లకు కనబడుతుంది, మీ సంస్కారమే తెలిసొస్తుంది. అందుకని 10 మంది మధ్య ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది దాని టాపిక్. ది వాల్యూ ఆఫ్ యువర్ టైం, సమయం యొక్క విలువ.
ఆఫ్ యువర్ మనీ, ఆఫ్ యువర్ హెల్త్, ఆఫ్ యువర్ ఆపర్చునిటీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ దిస్ యూ వుడ్ హ్యావ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ లైఫ్, ఆఫ్ యువర్ లైఫ్. ఒక ఆలయానికి వెళ్తే అర్చన చేయించుకుంటారు. అర్చన సమయంలో మీ గోత్రనామాలు అవి ఇవి అడిగిన తర్వాత అక్కడ ఉన్న పూజారి క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం అని 5 రూపాయలు అంటారు. ఎంత చౌకో! 5 రూపాయలకి ఇవన్నీ కనుక వస్తే చాలా తేలిగ్గా ఉంటుంది కదా. ఇలా బలహీనం ఎందుకు పడుతున్నాం మనం? మన ఆలోచనలు, అలవాట్లు, ఆహార వ్యవహార విహారాలు పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటే ఇవన్నీ వస్తాయని ఎందుకు అనుకుంటున్నాం? ఆరోగ్యం విలువ తెలుసా? డబ్బు విలువ తెలుసా? సమయం విలువ తెలుసా? అవకాశం యొక్క విలువ తెలుసా? నిద్ర మేల్కొని ఉన్నప్పుడు జరిగేటువంటి చైతన్యవంతమైన ఆలోచన ప్రక్రియకు నిద్ర మత్తులో తూగటానికి ఉండేటువంటి దానికి తేడా తెలియటం లేదా? డ్రీమ్ బిగ్ అని చెప్తారు, నిజమే. ఆ చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పారు, నిన్ను నిద్రపోయేటట్టు చేసేది కళ కాదు, నీవు నిద్రపోకుండా చేసేది కళ అని చెప్పని. ఇట్ విల్ నాట్ అలవ్ యూ టు స్లీప్. యూ విల్ వేకప్ ఎవ్రీ సెకండ్. ప్రతి అణువు శరీరంలో నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తుంది, ఒక కోరిక రగిలేలా చేస్తుంది, ఒక అగ్నిపర్వతం ప్రజ్వలిలేలా చేస్తుంది. అలాంటి కళలు కను, అలాంటివి మంచి చేయటానికి ప్రయత్నం చేయి. వాట్ ఈజ్ లైఫ్? అది ఉంటేనే మిగిలినవన్నీ ఉంటాయి. ఇందాక పద్మగారు చెప్తూ చక్కగా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. అందులో ఒక పాయింట్ కామన్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ అండ్ యూ క్యాన్ చూస్ వాట్ యూ వాంట్ ఇట్ టు బీ. ఒకవైపు నుంచి వచ్చాం, ఒక చౌరస్తా కనబడింది అక్కడ, కూడలి సెంటరు. ఎటు నుంచి వచ్చామో తెలుసు. ఆ 3 వైపులు మనకు అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా బోర్డులు పెడతారు. బోర్డులు పెట్టకపోతే అక్కడ ఆగి అటువైపు నుంచి వస్తున్నావు అని అడుగుతాం, నాయన నువ్వు ఎట్టించి వచ్చావు, ఎంత దూరంలో ఉంటుంది అని. వెళ్ళాలో లేదో నిర్ణయించుకుంటాం. అంటే బోర్డులు ఉంటేనేమో మనం డిసైడ్ చేసినట్టు వెళ్ళిపోతాం. ముందు అనుకుంటే ప్రయాణం తేలికవుతుంది. తెలియనప్పుడు ఆగి అట్టించి వచ్చేవాళ్ళని అడిగి, లేక అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని, సార్ నాకు ఈ అవసరం ఉంది, ఉదాహరణకు హాస్పిటల్కి వెళ్ళాలి, దగ్గర హాస్పిటల్ ఎటువైపు ఉంది సార్? 3 ఊళ్ళల్లోనూ ఉంది. అది దగ్గర ఎక్కడుందా చెప్పోయా బాబు. ఎందుకు చెప్తున్నాను? ఏ నోన్ డెస్టినేషన్ ఆర్ ఎన్ అన్సర్టెన్ డెస్టినేషన్ ఆర్ ఎన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ నో అర్జెన్సీ సిచ్యువేషన్. ఆకలేస్తుంది, ఇక్కడ ఎక్కడన్నా హోటల్ ఉందటయ్యా, ఏ రోడ్డు మీద వెళ్తే హోటల్ దొరుకుతుంది నాకు? అవసరం మీది, ఆలోచన మీది, కృషి మీది, సంకల్పం మీది, నడక మీది, ప్రయాణం మీది, గమ్యం మీది, సాఫల్యం మీది, జీవితం మీది. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితం గురించి ఒక చిన్న ఈక్వేషన్ని తయారు చేసి నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా ఆ టాపిక్లో ఇది వింగడించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అవును, దాని నుంచి మాట్లాడుతున్నా, నా తెలుగు అర్థమవుతోందా? 2 రాష్ట్రాలు అయ్యాయి. జూన్ 2వ తేదీ ముందైతే మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్న పేరు ఉంది, కానీ అన్ని జిల్లాలకు కలిపి కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రేమతో చెప్తున్నాను, ఆత్మీయతతో చెప్తున్నాను. అచ్చులొకరు హల్లులొకరు తీసుకోలేరు. అర్థమైందా నేనేం మాట్లాడుతున్నాను? సాహిత్యాన్ని, సంగీతాన్ని 2 ముక్కలు చేయలేరు. జిల్లాలు చేయొచ్చు. సహృదయాన్ని విడగొట్టలేరు. వైషమ్యాలు పెంచటానికి చేసే ప్రయత్నం వల్ల వచ్చే నష్టాలను గమనించిన నాడు మళ్ళీ సహృదయత ఏర్పడుతుంది. ఆ మంచి రోజు కోసం చూద్దాం. రైట్. L = T = T = Q = P = E అనే ఒక ఈక్వేషన్ని, బికాజ్ లైఫ్ రిక్వైర్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్. మీ జీవితానికి యూ హ్యావ్ టు టేక్ ఛార్జ్, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ లైఫ్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్న నిర్ణయం చేశారు, నేరు పాపిటో పక్క పాపిటో ఎర్ర రంగు బట్టలు వేసుకోవాలో ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాలో. మీకు 18 వచ్చినా 28 వచ్చినా 38 వచ్చినా అమ్మే నిర్ణయించాలా?
ఫ్రమ్ డిపెండెన్స్ వీ స్టార్ట్ టు బికమ్ ఇండిపెండెంట్. ఫ్రమ్ ఇండిపెండెన్స్ అప్రిషియేట్ ఇంటర్డిపెండెన్స్. దీన్ని 3 భాగాలుగా విడగొట్టి ఒక్కో దానికి 2 అక్షరాలు. L is equal to T. We do not know when the time started and when will the time end. సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో, సృష్టి ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. The point of entry into this world is called as birth. The point of exit from this world is called as death. Before birth I was not there. After death I will not be there. My life is my time on this planet Earth. That means birth is a point of time, death is a point of time. The time between the 2 points of time constitutes my life. That means my life is my time on this planet Earth. That means my life is my time. Life is time. L is equal to T. అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశానా? అర్థమైందా? ఈ ఈక్వేషన్ రూపంలో చెప్పటం వల్ల కొంత సౌలభ్యం ఉంది. ఏమిటయ్యా సౌలభ్యం అంటే, ఇఫ్ L is equal to T, L minus T is 0. సింపుల్ కదా. 2 సమానమైన క్వాంటిటీస్ ఉన్నప్పుడు ఓ దాంట్లోంచి ఒకటి తీసేస్తే మిగిలేదేంటి? 0 కదా. అంటే టైం తీసేస్తే లైఫ్లో మిగిలేదు 0 కదా. టైం కాక లైఫ్లో ఇంకేమీ లేదు కదా. నో ది వాల్యూ ఆఫ్ టైం అని ఎందుకు చెప్పా? అందుకు చెప్పా. ఇప్పుడు ఈ టైం విలువ కనుక మనకు అర్థమైనట్టయితే మన జీవితంలో మనం ఎన్ని గంటలు దేనికి ఖర్చు పెట్టామో ఎప్పుడన్నా గమనించారా? పోనీ గతం గతహస ఏదో చేసాం, ఎప్పుడో చేసాం, ఇప్పుడు ఎలా గుర్తుంటుందండి మాకు? గతం వదిలిపెట్టేద్దాం, వర్తమానం దగ్గరకు వద్దాం. వర్తమానం దగ్గరకు వచ్చి మీరు రేపు సోమవారం దగ్గర నుంచి ఒక్క వారం రోజుల పాటు, సార్ ఓపిక లేదు, ఒక్కరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి మరో రోజు సూర్యోదయం వరకు మీరు ఏం చేశారో 15 నిమిషాల స్లాట్లో గనక మీరు రాసుకున్నట్టయితే టైం మేనేజ్మెంట్ యొక్క ప్రాతిపదిక అయిన ఇన్వెంటరీ మీకు ఏర్పడుతుంది. ఎన్ని గంటలు నిద్రపోయారు, ఎన్ని గంటలు అద్దం ముందు గడిపారు, ఎన్ని గంటలు భోజనం పట్టింది, ఎన్ని గంటలు మరో కబుర్లు పట్టాయి, ఏ సినిమా చూశారు, ఎంత టైం పట్టింది, ఇంటర్నెట్ చాటింగ్ ఎంత, సెల్ ఫోన్లో మెసేజెస్, వాట్సాప్ ఎంత, దేనికి ఎంత అని తెలుస్తుంది. దానివల్ల మీరు అనుకున్నది, ఈ అనుకోవడం ఏమిటి? ఇప్పుడు 2014లో మనం ఉన్నాం, ఓ 10 ఏళ్ళు వేసుకుందాం. 2024లో మీరు ఎక్కడ ఉండదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు, ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? రఫ్గా, హేజీగానే ఉండొచ్చు కాక రఫ్గా ఒక నిర్ణయం చేయండి. చేసి ఈరోజు మనం ఖర్చు పెట్టామే, ఇలానే కనుక మిగిలిన 10 years into 365 days ఖర్చు పెడితే విల్ ఇట్ బి పాసిబుల్ టు బీ దట్ ఇన్ 2024 ఆర్ విల్ ఇట్ బి బికమింగ్ ఇంపాసిబుల్ ఈవెన్ ఇన్ 2034? ఆ ప్రశ్న వేసుకున్న రోజున మీలో ఆ ఇందాకనే మొట్టమొదట కొట్టేసిన చెట్టులోంచి అతి ఉత్సాహంగా పైకొచ్చిన ఒక్క 4 ఆకులు కనబడ్డాయే, అలాంటి చైతన్యం మీలో రగులుకుంటుంది. అది అందులోని పరమార్థం. నంబర్ 2, L is equal to T, L minus T అని చెప్పాను కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఎ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ టు యూ దట్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ యూ ఆర్ ఆటోమేటికలీ ఇంప్లాయిడ్లీ డూయింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్. దట్ మీన్స్ టైమ్ వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్. Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management, that is self-management. Know thyself. భగవాన్ రమణ మహర్షి లాంటి పెద్దలు నో దై సెల్ఫ్ అన్నారు, నిన్ను నీవు తెలుసుకో అన్నారు. ఏముంది సార్ తెలుసుకోవటానికి? కాదు, తెలుసుకో. కాసేపు ధ్యానం చేయి, కాసేపు నీ ఆలోచనల మీద ధ్యానం చేయి, కాసేపు నిశ్శబ్దం మీద ధ్యానం చేయి, కాసేపు ఆకాశంపై ధ్యానం చేయి, కాసేపు కనబడుతున్న ప్రతిదానిపై దృష్టి పెట్టి దాని పట్లు, ఆయువు పట్లు, ఆంతర్యం గ్రహించడానికి ప్రయత్నం చేయి. ఏది ఏమిటో తెలిసినప్పుడు పదార్థ తత్వం అర్థమవుతుంది, తత్వం అర్థమవుతుంది, అతీతమైనది అర్థమవుతుంది, బహుశా స్వాధీనమవుతుంది. ఆ ప్యాసేజ్ ఆఫ్ టైంలో K plus S plus A plus W plus W plus XYZ అనే చెప్పటంలో నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ వెల్త్ ప్లస్ విజ్డమ్ ప్లస్ X ప్లస్ Y ప్లస్ Z సంపాదించుకోగలగాలి.
అది కొంచెం తేలిగ్గా గ్రాఫులు చూసి అలవాటు ఉన్న వాళ్ళకి ఒక 45 degrees యాంగిల్లో అప్వర్డ్ లైన్ డ్రా చేశాను. అంటే జీవితంలో గడుస్తున్న ప్రతి సంవత్సరము ఐ మస్ట్ బి బెటర్ ఇన్ KSAWWXYZ. ప్రతిరోజు ప్రతి క్షణము వితౌట్ వేస్టింగ్ ది టైం. ఇస్ దట్ క్లియర్? థ్యాంక్ యూ. టైంని ఏం చేయాలి? L=T అనుకున్నాం కదా, మరి టైంని ఏం చేయాలి? దట్ టైం మస్ట్ బి యూజ్డ్ ఫర్ థింకింగ్. మైండ్ మేనేజ్మెంట్ అన్న సెకండ్ హెడ్డింగ్లో T=Q లీడ్స్ టు L అని చెప్తున్నాను. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? థింకింగ్ = క్వశ్చనింగ్. మైండ్ థింక్స్, మైండ్ క్వశ్చన్స్. ఇట్ కెనాట్ థింక్ వితౌట్ క్వశ్చనింగ్, ఇట్ కెనాట్ క్వశ్చన్ వితౌట్ థింకింగ్. అంటే హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. లో క్వాలిటీ ఆఫ్ థింకింగ్, లో క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, లో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. నో థింకింగ్, నో క్వశ్చనింగ్, నో లెర్నింగ్. చిన్నప్పుడు మీరు గమనించి ఉంటారు, కొందరు చిరాకు పడతారు మాస్టర్లు. ఎవరో ఒకరు డౌట్ అడిగారు అనుకోండి, కుచా ఎవరికి రాని డౌట్స్ నీకు వస్తాయి అని కోపడతారు. ఆ రోజు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళందరికీ మనం కూడా అడిగితే ఇట్టానే సార్ తిడతాడు అని చెప్పి వాళ్ళు ఎవరు అడగరు. ఈ లోపల నా పాపులారిటీ స్కూల్ మొత్తం తెలిసిపోతుంది. ప్రశ్న అడిగితే ఈయన చిరాకు పడతాడని. నేను రిటైర్ అయ్యేంత వరకు ఎవ్వడు డిస్టర్బ్ చేయడు. ఏమైనా అర్థమైందా మీకు? ఆ వాతావరణంలోంచి పెరిగాం మనం. కానీ ఒక వయస్సు వచ్చాక మీరు ఇతరులను అడగకుండా మీరే ఇంటర్నెట్లో వెతుక్కుని తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు తెలియదు అని అంటే అది కారణం అని చెప్పే హక్కు మీరు కోల్పోయారు. టుడే యూ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ అండర్ ది సన్. అండ్ ఇఫ్ యూ సే దట్ ఐ డోంట్ నో, దట్ మీన్స్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్. ఇట్ ఈస్ నాట్ బికాజ్ యు ఆర్ born at some place or studied at some school and so on. The third thing is P=E. Progress = pursuit of excellence. ఒక ఈక్వేషన్లో L=T=Q=P=E. Life =time =thinking =questioning leads to progress pursuit of excellence అని అనుకున్నప్పుడు L=E అంటే అర్థమవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూటబుల్ అండ్ ఇంటర్చేంజబుల్. L-E is 0. Life without excellence is 0. The purpose of life is pursuit of excellence. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి, ఉత్కృష్ట స్థితికి, ఉదాత్త స్థితికి, చేరుకోవాల్సిన స్థితికి చేరుకోవటానికి నువ్వు చేసే నిరంతర ప్రయత్నం కోసమే నీకు జీవితం ఇవ్వబడింది అనేటువంటి సత్యం నీకు అర్థమైన రోజున పోలేవు. 5 small suggestions that are capable of making a big difference. పెద్ద మార్పుకు పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లేదండి, చిన్న ప్రయత్నాలు చేస్తే చాలు. 5 చిన్న సూచనలు చెప్తాను. రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 1440 నిమిషాలు. 1% అంటే 14.4. ఈ 14.4ని కన్వీనియన్స్ కోసం అప్వర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది. ఇందాక నేను 15 నిమిషాలు పొద్దున్నే లేవటం మొదలెట్టండి అని చెప్పాను, గుర్తుందా? గుర్తుంటే ఎందుకో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ 15 నిమిషాలు మీరు ఏం చేయాలంటే సద్గ్రంథ పఠనం చేయాలి. అంటే రీడ్ బైబుల్, రీడ్ ఖురాన్, రీడ్ భగవద్గీత. రీడ్ ఇన్ ఇంగ్లీష్, రీడ్ ఇన్ తెలుగు, రీడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ చాయిస్. కానీ 1% ఆఫ్ ఇన్పుట్స్ షుడ్ ప్రొడ్యూస్ 99% ఇంపాక్ట్. 15 నిమిషాలు స్ఫూర్తివంతమైన ఆలోచనలు మనస్సులో, మేధస్సులో, హృదయంలో నాటుకుంటే 23 గంటల 45 నిమిషాల స్ఫూర్తివంతమైన జీవితం జీవించడానికి కావలసిన ప్రాణప్రదమైన ఆలోచనలు అందులో ఉండాలి. అలాంటి చదవండి. మీరు అనొచ్చు, ఏమిటి సార్ మీరేదో బైబులు, ఖురాను, భగవద్గీత అని మత ప్రవక్తలాగా మాట్లాడుతున్నారు అని. నాకు నమ్మకం ఉంది, కానీ నాకు చాలా తిక్కు ఉంది. ఆ తిక్కకు లెక్కలేదు. మీకు దేవుడు అంటే నమ్మకం లేదని అనుకుందాం. ఏం చేయాలి అప్పుడు? జండర 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 జండ అనుకోండి. కనీసం నీరసం పోయి ఉత్సాహం అని వస్తుంది. ఆ తర్వాత ఇష్టం వచ్చిన జెండా వేసుకోండి. మనస్సులో అభివృద్ధి అనే ఎజెండా మాత్రం మార్చుకోకండి. 2వ సూచన సమీక్ష. బహుశా ఇవాళ సాయంత్రానికి
3 రోజుల్లో 2 రోజుల కార్యక్రమం అయిపోయినట్టే. అంటే 2/3, అంటే 66.67%, అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు మనకు వచ్చేసినట్టు కాదు. రైట్. ఏం జరిగింది, ఎవరేం చెప్పారు, ఇవాళ ఏం జరిగింది, ఎవరేం చెప్తున్నారు, ఇందులో మన జీవిత కార్యాచరణ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా? ఇంటికి వెళ్ళి కాసేపు నోట్సో లేక తర్వాత 4 రోజులు ఎదురు చూస్తే ఇది యూట్యూబ్లోనో దొరుకుతుంది కాబట్టి ఆలోచించుకోండి, ఆలస్యం చేయకండి, కానీ సమీక్ష చేసుకోవటం మొదలుపెట్టండి. నిజానికి వింటూ ఉన్నప్పుడే నిశ్శబ్దంగా మీ మనస్సులో సమీక్ష, సంపుటీకరణ అంతా జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఏం విన్నాం మనం? కొత్తదేమైనా చెప్పారా? కొంచెం కొత్తగా చెప్పారు. లేదు, కొత్త చెప్పారు, కొత్త కోణంలోంచి చెప్పారు, కొత్త అర్థంలో చెప్పారు, కొత్తగా వివరించి చెప్పారు. అదేమిటో చెప్పలేరు కానీ కొత్తగా చెప్పారు, మీ ఇష్టం. ఈ సమీక్ష వల్ల మీలో ఆ ఆలోచన మనస్సులో మరింకింత బలంగా ఇంకుతుంది. అడ్వాంటేజ్ ఏమిటి తెలుసునా? తెలియకుండానే ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తెలుస్తుంది, మనం గుర్తిస్తే, ఓహో ఆ రోజు ఆ కార్యక్రమంలో ఫలానా రోజున ఫలానా స్పీకర్ ఫలానా మాట చెప్పింది నా మనస్సుకు హత్తుకుంది కాబట్టి ఈ మార్పుకు నాంది అక్కడ ఉంది అన్నప్పుడు మీరు ఆనందిస్తారు. ఇది సమీక్ష యొక్క తతంగం. సరే, భవిష్యత్తు నాకు కావాల్సింది ఏమిటంటే ఇవాల్టి నుంచి ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆ రోజు ఎలా జరిగిందో ఒక్క 3-4 నిమిషాలు సమీక్షించుకుని నిద్రపోండి. దీనిలో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఏమిటి చెప్పనా? ఈరోజు మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పొరపాట్లు, ఇతరులు చేసినవి, మనం చేసినవి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మనం నిద్రపోతున్నప్పుడు మనస్సు నిద్రపోదు, ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల రేపు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏది తగ్గించాలో, ఏది ఎక్కువ చేయాలో, ఏది కొనసాగించాలో, ఏది కత్తిరేయాలో, ఏది పొడిగించాలో తెలుస్తుంది మనకి. యువర్ టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే. ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ ఎస్టర్డేస్. వాట్ మోర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? ఇంకేం కావాలి మనకి? భవిష్యత్తుపై ఆశతోనే కదా మనం జీవిస్తూ ఉన్నాం. ఇది ఎందుకు అర్థం చేసుకోకూడదు మనం? సమీక్ష వల్ల ఆ లాభం ఉంది. 3వది సజ్జన సాంగత్యం. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. బంధువులు మనకు బాంధవ్యం వల్ల ఏర్పడతారు. పుట్టుకతో అమ్మ నాన్న తరఫు బంధువులందరూ మన బంధువులు అయిపోయారు. మీరు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తరఫు అమ్మ నాన్న బంధువులందరూ మన బంధువులు అయిపోతారు. వీ హ్యావ్ నో చాయిసెస్. ఫ్రెండ్షిప్ దగ్గర మాత్రం చాలా చాయిస్ ఉంది. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్స్. ఫేస్బుక్లో 27,000 మంది లైకులు కొట్టినందుకు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని అనుకోమాకండి. ఏది ఎంత ఇంగువ వలె ఉప్పు వలె వాడాలో అంత వాడండి. ప్రతి మనిషిలో నాతో సహా మంచి చెడు 2 ఉంటాయి. అందుకని స్నేహం చేస్తే నాలో ఉన్న మంచితో మాత్రమే స్నేహం చేయండి. నాతో స్నేహం చేశారు కాబట్టి నాలో ఉన్న చెడును లేక మీకు అపకారం చేసేదాన్ని కూడా ఆహ్వానించవద్దు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తప్పుదారి పట్టడానికి ఒక వయస్సులో ఇదే ప్రధానమైన కారణమని పెద్దలు చెప్తారు కాబట్టి. 4వది సాత్వికమైన సంగీతం వినండి. నాకు అక్కడ 99.3 రేడియో మిర్చి ఇది చాలా హాట్. వాళ్ళ ప్రతినిధులు ఎవరన్నా ఉన్నా తప్పుగా అర్థం చేసుకోరని చెప్తున్నాను, సహృదయంతో వినండి. పొద్దున్నే 7 గంటలకి మీరు రేడియో ఆన్ చేస్తే ఇది చాలా హాట్ గురువు అని స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా విన్నారా? పొద్దున 7 గంటలకు హాటా? కేక. ఆ పాట అయిపోతుంది. రాయే రాయే రాకాసి పైట పైకేసి కొంగు దోపేసి టాపు లేచిపోద్ది, టాపు 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 లేచిపోద్ది. రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిదురే రాదు, నిదురొస్తే కలలే కలలు, కలలోన నువ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా.
ప్రేమిస్తేనే ఇంతటి హాయా. ఇక ఆ రోజున మీరు క్యాజువల్ పెట్టి ఇంట్లో ఉండాలనిపిస్తుందా, కాలేజీకి వెళ్ళాలనిపిస్తుందా, మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎంత సంఘర్షణకు నోచుకుంటారు అనే ప్రశ్న మీరు వేసుకుంటే మీరు అనొచ్చు, ఏమన్యాయం సార్, ఎంత మంచి పాటలండి, మీకు కూడా వచ్చినట్టున్నాయి, నాకు రాలేదని చెప్పానా, మీకు రావద్దని చెప్పానా? ఎప్పుడు ఏది ఎక్కడ పాడాలో అది తెలుసుకోమని చెప్పా, అంతే. ఓ 10 మంది స్నేహితులు కలిసి ఎక్కడో కాలేజీ ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ 10 మంది ముందు నీకు ఇష్టం వచ్చిన పాటలు పాడు, దే ఆర్ ది ఫ్రెండ్స్ ఆఫ్ యువర్ ఓన్ ఏజ్ గ్రూప్, దే విల్ అప్రిషియేట్ ఇట్. ఎప్పుడు ఎక్కడ ఏది పాడాలో తెలుసుకుని పాడాలి. నేను సినిమా పాటలకు వ్యతిరేకం కాదండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. కళ్ళకు నీళ్లు రావు ఆ పాట వింటే. ఆ కళ్ళు లేని వాళ్ళు ఆ వాయిద్యం వాయిస్తూ ఉన్నప్పుడు కన్నీళ్ళైనా ఆనంద బాష్పాలైనా కళ్ళ నుంచేగా వచ్చేయి. వాటి ప్రారంభం ఇక్కడి నుంచే కదా. ఎంత హృదయ స్పందన కలుగుతుంది. నా మనవి ఒక్కటే, పొద్దున పూట సంగీతం వినండి, తప్పకుండా వినండి. కానీ నేను ఇందాక చెప్పిన స్ఫూర్తివంతమైన ఆలోచనలను మీలో కలిగించేటటువంటి సంగీతం వినండి. అక్షరాలతో ఇబ్బందులు ఉన్నాయని కనుక మీరు భావిస్తే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినండి. సితార్, వయోలిన్, వీణ, ఫ్లూటు మీ ఇష్టం, పర్కుషన్ ఇన్స్ట్రుమెంట్స్ మీ ఇష్టం. కానీ బట్ సంథింగ్ దట్ మేక్స్ యూ remind you of your duty, remind you of the purity, remind you of the character, remind you of the values, remind you of the purpose of your life. అలాంటి సంగీతం వినండి. ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను. 4 తేలిగ్గానే ఉన్నాయి సార్, ఇవాటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో. 5వది మాత్రం కొంచెం ఆలోచించి కమిట్ అవ్వండి. ఎందుకంటే నేను కమిట్ అయితే నా మాట నేనే విన్ననే అలవాటు మీలో చాలామందికి ఉంది కాబట్టి కమిట్ అయ్యే ముందు ఆలోచించు, కమిట్ అవ్వండి. ఏమిటి చెప్పనా? డోంట్ స్లీప్. ఏం అన్యాయం సార్ ఇది? ఏమీ లేదు. వితౌట్ ప్లానింగ్ ఫర్ ది నెక్స్ట్ డే, అంతే. చాలా తేలికైన సూత్రం అండి. రేపటి గురించి అంటే రేపు పొద్దున్నే మీరు 5:30 గనక లేచినట్టయితే 5:30 నుంచి 10:30కు పడుకుంటున్నట్టయితే 5:30 నుంచి 10:30 వరకు చేయబోయే కార్యక్రమాలన్నీ తెల్ల కాగితం మీద వ్రాసుకుని దానికి కావలసినవి సిద్ధం చేసుకుని ఎవరికి ముందు చెప్పాలో నేను వస్తున్నాను రే ఉండరా అక్కడ, ఈ పని నువ్వు చెయ్యి, ఆ పని చేసి పెట్టు, ఇదిగో నేను వచ్చాక చేస్తాను, నాకు కుదరటం లేదు, నువ్వు కాస్త నాకు టికెట్ తెచ్చిపెట్టవు, మీ ఇష్టం. అప్పచెప్పేవి అప్పచెప్పండి, ఒప్పచెప్పేవి ఒప్పచెప్పండి, తీసుకునేవి తీసుకోండి. బట్ యువర్ టుమారో మస్ట్ బీ ఎ బ్యూటిఫుల్ డే. Let every tomorrow be a beautiful day and depends on your planning for it previous day. ద్రోణుడు చెప్పిన పాఠంలో అర్జునుడికి మత్స్యయంత్రం సిలబస్సు లేదు. ఉన్నట్టయితే ఆయన 105 మందికి చెప్పుండేవాడు. చెప్పుంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎక్సెట్రా కూడా ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించి ఉండేవాళ్ళు. ద్రౌపది వాళ్లకు దక్కి ఉండేది. ఏం జరిగింది? ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ యూనివర్సిటీలోనూ ఏ గురువు ఏ శిష్యుడికి చెప్పనటువంటి యంత్రాన్ని ద్రుపదుడు తన కోసం తయారు చేయించుకున్నాడు. అర్జునుడు కూడా మొదటిసారి చూశాడు. ఇలా కొట్టడం తేలిక, ఇలా వంగి కొట్టడం కష్టం, చూసి కొట్టడం తేలక, చూడకుండా నీడ చూసి కొట్టడం కష్టం, కదలకుండా ఉంటే కొట్టడం తేలిక, కదులుతూ ఉన్నప్పుడు కొట్టడం కష్టం. ఇన్ని కష్టాలు అంటే ఈ చాప్టర్లోంచి ఒక టాపిక్, ఆ చాప్టర్లోంచి ఒక విశేషం, ఈ చాప్టర్లోంచి ఒక సూక్ష్మాన్ని తాను గ్రహించి ఆ మూడింటిని కలిపి సృజనాత్మకత, అప్లికేషన్, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్, పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీకు అర్థమైంది అర్జునుడు ఏం చేశాడు? క్రియేటివిటీ. గురువులు ఏదో సిలబస్లో ఉన్నట్టు చెప్తారు, అంతకుమించి మీరు ముందుకెళ్ళలేకపోతే గురువును బ్లేమ్ చేయటం ఎందుకు? ఈ సందర్భంలో మనకి మరో పెద్ద మనిషి పేరు గుర్తొస్తుంది. అతని పేరు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి, సార్ నాకు కూడా పాఠం చెప్పండి అన్నాడు.
ఆయన లాభం లేదు బాబు, రాజుగారు 105 మందికి ఫీజు ఇచ్చాడు, 106వ మనిషిని నేను పాఠం చెప్తున్నానంటే నా పీక తీసేస్తాడు ఆయన సంగతి నీకు తెలీదు, అందుకని సారీ వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడు ఎంత అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన వ్యక్తో, ద్రోణాచార్యుడు స్వయంగా తాను వచ్చి ఎవరు నీకు గురువు అని తన చిత్తరును అక్కడ చూసి ఆశ్చర్యపోయి తాను అతని బొటనవేలు, నేను ద్రోణాచార్యుని క్షమించను, నేను ఉపాధ్యాయ వృత్తిలోంచి వచ్చిన వాడిని, కానీ నాకు కావలసిన పాయింట్ ఏమిటంటే ఏకలవ్య ఈజ్ ది ఫస్ట్ డిస్టెన్స్ లెర్నర్ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎవడు? ఏకలవ్యుడు. వై నాట్ వీ గెట్ ఇన్స్పైర్డ్ బై ఏకలవ్య? మనని ఏకలవ్యుడు ఎందుకు ఇన్స్పైర్ చేయకూడదండి? మనం చేసిన తప్పులని మనం గ్రహిస్తూ ఉంటే, తప్పులు చేయకుండా ఉంటే ఒప్పుల వైపు నడవటం జీవితంలో సాధ్యపడదు. అంతే ఏకలవ్యుడు చేసింది అదే. సృజనాత్మకత జోడైంది, కృషి జోడైంది, తపస్సు జోడైంది, ఆలోచన జోడైంది, అందుకని తాను ఏకలవ్యుడు అవ్వగలిగాడు. ఇప్పుడు నేను బొమ్మ చూపిస్తాను మీకు, చూడండి. నన్ను అడిగితే ముందే చెప్పేస్తున్నా, అర్జునుడి కన్నా ఏకలవ్యుడి కన్నా గొప్పదనం నాకు కనబడుతోందని. కాళ్ళ మీద భారం మోసి నిల్చుంటారు, అలాంటిది చేతులపై భారం. కాళ్ళు బరువుని తేలిగ్గా మోస్తాయి, చేతులంత తేలిగ్గా మోయవు. ప్లస్ అది కేవలం శీర్షాసనం కాదు, విల్లులాగా ఉంచినటువంటి శరీరం. ప్లస్ చేతులు చేయగలిగే అనేకమైన పనులు కాళ్ళు చేయలేవు. ఆ కాళ్ళతో విల్లంబులు పట్టుకున్న తీరు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తప్పకుండా సాధన చేసి అమ్మాయి లక్ష్యాన్ని ఛేదించి ఉంటుందనే నా నమ్మకం. మరి అర్జునుడి కన్నా ఏకలవ్యుడి కన్నా గొప్పతనమైనటువంటి విద్యను ప్రదర్శిస్తున్నట్టే మనం గమనించాలి కదా. యూ నీడ్ ఎన్ యాటిట్యూడినల్ షిఫ్ట్. ఏదో తిని పడుకుని బద్ధకంగా వారానికి ఒక సినిమా థియేటర్లో, రోజుకొక సినిమా ఇంట్లో, టీవీ ముందు 6 గంటలు ఛానల్స్ మార్చుకుంటూ మంగళహారతులు ఇచ్చుకుంటూ ఉందామనే ఆలోచన, రోడ్డు మీద నడుస్తే ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి పాటలను వింటూ రోడ్డు దాటటం. ఆలోచించండి. మీరు అనుకుంటున్న 2024, 2034 గమ్యానికి అవి మిమ్మల్ని చేరువ చేస్తాయో దూరం చేస్తాయో. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ టు ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ అండ్ పాజిటివ్ అవుట్కమ్స్. వాట్ మెచ్యూరిటీ యూ రిక్వైర్. బీ రియాక్టివ్. ఆ రియాక్టివ్ నేచర్ నుంచి ప్రొయాక్టివ్ నేచర్కి. ఈనాడు ఎవడన్నా ఒక్క మాట అంటే మనం పడం, ఒక్క క్షణం ఆగితే ఎంతో మనకు లాభం చేకూరుతుందన్న సత్యాన్ని గమనించండి. ఈ యాటిట్యూడినల్ షిఫ్ట్ వల్ల ఇట్ విల్ లీడ్ యూ టు డిసిప్లిన్డ్ ఎమోషన్స్. క్రమశిక్షణాయుతమైన భావోద్వేగ నియంత్రణ వస్తాయి. ఉప్పు కారం తింటాం కదా, ఆలోచనలు వస్తాయి. ఎప్పుడేది అవసరం అది చూస్తే కనబడుతుంది, తల తిప్పుకుంటే కనబడదు కాబట్టి మనస్సు అట్టుపోదు. సంస్కారానికి అది మూలమది. ప్యూరిటీ ఆఫ్ థాట్, వర్డ్స్ అండ్ డీడ్స్. మనోవాక్కాయ కర్మలు అని అంటారు. ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్. మానవ జన్మ ఎత్తినందుకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. ఒక సిద్ధాంతం ప్రకారం పశుత్వం నుంచి మానవత్వం వైపు మనం ఎన్నో లక్షల జన్మలను ఎత్తి ఇక్కడికి వచ్చామట. ఇక్కడి నుంచి దివ్యత్వం వైపు మనం వెళ్ళాలట. ఆ మార్గాన్ని మనం నిర్ణయించుకోవాలట. అలాంటిది ఈనాడు ఉన్నటువంటి ఆకర్షణల వల్ల మళ్ళీ పశుత్వం వైపుకు దిగజారిపోకూడదట. ఇందాక పొద్దున అనుకుంటా మా వేణుగోపాల్ గారు చెప్తూ, అదేదో స్ప్రే కొట్టుకుంటే ఓ 20-30 మంది వెంటొస్తారటండి. ఏమో ఏ దేశంలోనో తెలియదు, కానీ మా అమ్మాయిలంత బలహీనమైన మనస్సు కలవాళ్ళు కాదు. అదేదో టూత్పేస్ట్ వాడితే అట, ఎందుకు వాడాలట తెలుసా? ఏమో ఏ క్షణంలో ఎవరైనా దగ్గర కావచ్చు. అదా ఏమైనా అర్థమవుతుందా? ఈ వ్యాపార సంస్కృతి వల్ల మీలో బలహీనతలు బలోపేతం అవుతున్నాయి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు చేయడానికి ప్రయత్నం చేయండి. యూ మస్ట్ డెవలప్ ఎంతూజియాజం టు సర్వ్. ఇందాక అక్కడ రకాల మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు మీ సాయి సుధీర్ గారు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్, టేకింగ్ ది ఇనిషియేటివ్ అండ్ ఆర్గనైజింగ్ ది షో, ఓ మాట అన్నారు. వీళ్ళంతా మా కాలేజీ పిల్లలండి, అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్నందుకు మేము చేయగలుగుతున్నాము అని.
1955లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ ఎ వాలంటీర్. ఎందుకు చెప్తున్నాను? అసలు నలుగురితో కలిసి ఉండటం ఎలా, మాట్లాడటం ఎలా, పని వినటం ఎలా, పని చేయటం ఎలా, అక్కడి నుంచి నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ఒబే ది ఇన్స్ట్రక్షన్స్, హౌ క్యాన్ యూ బికమ్ ఎ లీడర్ టు గివ్ ది ఇన్స్ట్రక్షన్స్? ఐ క్యాన్ టెల్ యూ నౌ, 1960-61లో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్కి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూనియన్ని. ఎందుకు చెప్తున్నాను? మనస్తత్వం తెలుస్తుంది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుస్తుంది, ఎంత మేరకు నమ్మాలో ఎంత మేరకు జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది, పనికి ప్రణాళిక రచన తెలుస్తుంది, పనితో పని చేయటానికి సిద్ధపడరు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్, హెల్ప్ అదర్స్ టు గ్రో అప్, దెన్ యూ వుడ్ బి ఏబుల్ టు కమ్ అప్. Faith in self, faith in God and universal love. Yes. ప్రేమ మనస్సులో లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు, సాధించలేరు. నా ఈమెయిల్ ఐడి ఇస్తాను నేను, మీరు ఎంతమంది కావాలనుకుంటే అది నేను మీకు పంపించేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు స్కిప్ సర్టెన్ థింగ్స్. టైం లేదు, 5 నిమిషాలు ముగించాలి, మళ్ళీ మరో కార్యక్రమం ఉంది కాబట్టి. స్ట్రాంగ్ మైండ్ ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వీక్ మైండ్ ఏమిటి? ఆ చెక్లిస్ట్ దగ్గర పెట్టుకుని అందులో ఎన్ని బలహీనతలు మీలో ఉన్నాయో ఉన్నట్టయితే 0 to 10 పాయింట్ స్కేల్లో అది 50%, 28%, 37, 73, 89 అనేది నోట్ చేసుకోండి. అండ్ వాట్ యూ వుడ్ లైక్ టు డూ విత్ దోస్ థింగ్స్. సిమిలర్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్, వాట్ ఆర్ దోస్ స్ట్రాంగ్ మైండ్స్? ఇందాక పద్మ డిసిప్లిన్డ్, ఇన్స్పైరింగ్ అని చెప్పారు చూడండి, డిస్క్ అని చెప్పని, అలాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. వెన్ యూ డెవలప్ ఎ స్ట్రాంగ్ మైండ్, వాట్ హ్యాపెన్స్? డూ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్? హౌ కన్సిస్టెంట్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్? ఓ 0 to 10 పాయింట్ స్కేల్లో ఎన్ని పాయింట్స్ వేసుకుంటారో, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. పాత రోజుల్లో ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పేవారు. ఈ మధ్య కొంచెం మార్చినట్టు కనబడుతూ ఉంది. మార్చి ఏమంటున్నారంటే ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ అనే తత్వం అలవడుతున్నదేమోనని మాకు అనుమానంగా ఉంది. ఓ సారీ. లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత. మాటిస్తే మాట తప్పడు, నిభాయించుకుంటాడు, చేస్తాడు, త్యాగానికి వెరవడు. రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, కంపాషన్, పర్సివరెన్స్ అండ్ అదర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్. స్మోకింగ్, గుట్కా, డ్రింకింగ్, డ్రగ్స్, పబ్స్, పేస్ట్రీ కల్చర్, పార్టీస్, పిక్నిక్స్, ఫిల్మ్స్, టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్, క్రికెట్, చాటింగ్ and many other things only you are aware of. ఇవి 2014ని అటు జరుపుతాయా ఇటు జరుపుతాయా ఆలోచించి నిర్ణయం చేయండి. మత్తునే మాట్లాడకపోవటమే మంచిదేమో. గుర్తు చేయటం వల్ల ఇవాళ సాయంత్రం మీరు వెళ్తే కనీసం బాటిల్ ఓపెన్ చేసినప్పుడు నేను గుర్తుకు రావాలి. నెసరీ పర్సనల్ స్కిల్స్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్. Character-centered learning as the basis for lifelong skills. Soft skills for success for the 21st century workplace. మనకు ఎంఎన్సీలలో ఉద్యోగం కావాలి, విదేశాలకు వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్తే అక్కడ చేపలు తినేవాడు, కప్పలు తినేవాడు, పాళ్ళు తినేవాడు, తేళ్ళు తినేవాళ్ళు ఉంటారు కదా, నల్లగా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, నాకన్నా నల్లగా తేలిపోయిన తెల్లదనం ఉన్నవాళ్ళు ఉంటారు కదా, నడ్డిముక్కు వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరితోనూ మీరు ఎలా ఉండగలరు? మానసిక సంసిద్ధత లేకుండా ఉండలేరు అని చెప్పని. సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఫర్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ వర్క్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, స్కిల్స్ ఫర్ సివిక్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ. ప్రాధాన్యత క్రమ నిర్ధారణ, ప్రయారిటైజేషన్, నిర్ణయ సామర్థ్యాలు, విశ్లేషణ సామర్థ్యాలు, ఇవి అలవాటు చేసుకోండి. అలానే చదువుకున్న తర్వాత
కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. లెర్నింగ్ టు మేనేజ్ యువర్ టైం, ఇందాకే చెప్పా L=T అని. పర్టికులర్లీ అవాయిడింగ్ ప్రోక్రాస్టినేషన్. ఇది ఒక దరిద్రపు వైరస్ లాంటిది. ఒక్కసారి పట్టుకుంటే ప్రతిదీ వాయిదా వేసేటట్టు చేస్తుంది, కొంప ముంచుతుంది. కట్ అవుట్ ద అన్ఇంపార్టెంట్ థింగ్స్. ద మోస్ట్ పవర్ఫుల్ కీస్ టు పర్సనల్ డెవలప్మెంట్ ఈస్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. గివ్ అండ్ గ్రో. Develop a daily routine. Live an organized life. Have plans to do and honestly attempt to achieve them. అందుకే don't sleep without planning for the next day అని చెప్పా. Help yourself to be more effective personally and professionally. Feel proud that you are born in India. ఈ దేశంలో గర్వించినందుకు ఆనందించండి. ఈ దేశం గర్వించేలా జీవించండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. లవ్ యువర్ మదర్ ల్యాండ్. డూ యువర్ బిట్ టు ఇంక్రీజ్ ది గుడ్. స్టాప్ ద హ్యాబిట్ ఆఫ్ మియర్లీ టాకింగ్, గాసిపింగ్ అండ్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్ అండ్ దట్ ఆఫ్ అదర్స్. కాంటెంప్లేట్ ఆన్ డూయింగ్ సమ్ రియల్ గుడ్. సో వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్? And more importantly, really more importantly, what do you want to implement? అడగొచ్చా, అడగకూడదా? www.archive.org అనే వెబ్సైట్కు వెళ్ళి ఆ 2 లైన్సే చాలు. పూల బాట అని సెర్చ్ చేస్తే 5 publications in Telugu, 2 publications in English relating to various aspects of personality development and soft skills you will get absolutely freely. You have to spend some of your precious time. Some statistics to show that so many have heard me, visited my site, downloaded my presentations or heard my speeches and so on. Some minor detail. ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ ఉపన్యాసం, నా ఉపన్యాసం మొదటి నుంచి ఆఖరి వరకు నేను ఎల్లుండి రాత్రికి అప్లోడ్ చేస్తా. ఇందాక మీరు నోట్ చేసుకున్నటువంటి అదే వెబ్సైట్లో archive.orgలో ప్రొఫెసర్ వి విశ్వనాథం అని గనక వెతికితే 1100 అంటే 1100 లెక్చర్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ దట్ ఐ హ్యావ్ గివెన్ విల్ బీ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ యూ. టాపిక్స్ మే బీ రిపీటెడ్, place may be different, etc. But invariably I promise a 15 to 20% variation in theme, presentation, treatment, etc. I have prepared about 200 and odd PowerPoint presentations. Scribbook.com అనే వెబ్సైట్కి వెళ్ళి విశ్వం వంగపల్లి 4581 అని గనక మీరు వెతికితే 200 and odd PowerPoint presentations you will get. That's my email ID. viswam.vangapalli@gmail.com and that's my cell number. Got it? You can download my presentations, remove my name, put your name and use it. God bless you. I cannot give you more freedom. If there is anything good in that, share it, spread it and let good things grow in this world. Satyanna pramaditavyam ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వస్తి. థ్యాంక్ యూ.